సిటీ లైఫ్ స్టైల్ ఇదో స్వర్గసీమ. నిద్రపోని నగరంలో అర్ధరాత్రి దాటిన అంతులేని వినోదం, ఉల్లాసం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అందరికీ నమస్కారం. ఈరోజు శాసనమండలిలో కొత్తగా రాబో 17 మెడికల్ కాలేజీలు, ఏదైతే జగన్ గారి ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలని ఆమోదించి అందులో 5 కళాశాలని స్టార్ట్ చేసి మిగిలిన ఇంకొక 5 కళాశాలను కూడా రెడీ చేసిన క్రమంలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో అడిగిన ప్రశ్న, ఈ 17 మెడికల్ కళాశాలల్లో 5 ప్రారంభించారు, మిగిలిన ఎప్పుడు ప్రారంభిస్తారు? అది ఒక క్వశ్చను. రెండవ క్వశ్చను, అప్పట్లో 5 మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేసినప్పుడు సీట్ల విషయంలో జగన్ గారి ప్రభుత్వం 50% కన్వీనర్ కోటా కింద, 50% సెల్ఫ్ ఫైనాన్స్ కోటా కింద అప్పుడు కేటాయించారు. ఆ కేటాయించిన భాగంగా అప్పట్లో లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్ గారి మీద విరుచుకుపడ్డారు. ప్రభుత్వ కళాశాలలో సీట్లు అమ్ముతున్నారని చెప్పి ఒక దుష్ప్రచారం లేవదీశారు. దానికి జీవో నెంబర్ 107, 108 ఏదైతే సెల్ఫ్ ఫైనాన్స్ కింద సీట్లు ఇస్తున్నారో ఆ జీవోని రద్దు చేయండి అని చెప్పి అప్పట్లో పెద్దగా దుమారం లేపి జగన్ గారు చేస్తున్న పని తప్పు అని చెప్పి ఊరు వాడా తిరిగి చెప్పారు. అదే విషయం మేము ఈరోజు శాసనమండలిలో అడిగాం. అయ్యా, మీరు ఆ రోజు మేము 50% కన్వీనర్ కోటా ఇచ్చాం, 50% సెల్ఫ్ ఫైనాన్స్ కోటా ఇస్తాం అనుకున్నాం, అప్పుడు మీరు దుమారం లేపారు. మరి ఇప్పుడు మీరు ఏదైతే మెడికల్ కాలేజీలు మీరు చెప్తున్నారో, మెడికల్ కాలేజీలు అయితే స్టార్ట్ చేస్తామని చెప్పట్లే, మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేయబోతున్నారో అందులో మీరు 50% కన్వీనర్ కోటా ఇస్తారా, 50% సెల్ఫ్ ఫైనాన్స్ ఇస్తారా, లేదా పూర్తిగా అన్ని సీట్లు కూడా సెల్ఫ్ ఫైనాన్స్లోనే ఇస్తారా అని చెప్పి అడిగిన క్వశ్చన్. మూడో క్వశ్చను, మీరు ఇంకోవైపు నుంచి చంద్రబాబు నాయుడు గారు నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళని పిలుస్తున్నారు, పీపీపీ మోడల్లో, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ మోడల్లో మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తామని చెప్పగానే చెప్తున్నారు. మీరు పీపీపీకి వెళ్తున్నారా, లేకపోతే ఇది పూర్తిగా ప్రభుత్వ కళాశాలగా మిగులుతుందంటే దానికి మంత్రి గారు సమాధానం చెబుతూనే మేము పీపీపీ మోడల్కి వెళ్తామని చెబుతూనే మేము గుజరాత్ మోడల్కి వెళ్తున్నాం, తమిళనాడు మోడల్కి వెళ్ళలేదని చెప్తున్నారు. గుజరాత్ మోడల్ ఏంటి? హాస్పిటల్ అంతా కూడా, హాస్పిటల్కి కాలేజీకి కూడా గవర్నమెంట్ స్థలం ఇస్తుంది, కాలేజ్ కట్టడానికి మాత్రం ప్రైవేట్ యాజమాన్యం వస్తుంది, ఆ సీట్లని భర్తీ చేసుకునే ప్రక్రియ అంతా కూడా ప్రైవేట్ పరం చేస్తారు. తమిళనాడు మోడల్ అయితే ఏంటి? తమిళనాడు మోడల్లో ప్రభుత్వం స్థలం ఇస్తుంది, హాస్పిటల్ కడుతుంది, మెడికల్ కాలేజ్ కడుతుంది, మెడికల్ కాలేజ్ కట్టిన భాగంగా 69% ఆఫ్ సీట్స్ని ఎస్సీ, ఎస్టీ, బీసీలకి కేటాయిస్తారు. ఒకసారి ఏ మోడల్కి వెళ్తారన్నప్పుడు దానికి స్పష్టమైన సమాధానం మంత్రి గారి దగ్గర లేక, మంత్రి గారు చెప్పలేక ఈరోజు మా శాసనమండలి సభ్యులందరినీ కూడా తోలనాడి అర్థం లేని సమాధానంతో ఈరోజు దాటవేశారు. ఎప్పుడో 1923లో ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఏఎంసీగా వస్తే మొన్నటి వరకు జగన్ గారి ప్రభుత్వం వరకు ఈ రాష్ట్రంలో కేవలం 11 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఒకేసారి జగన్ గారి ప్రభుత్వంలో 17 మెడికల్ కళాశాలలు తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? అనేక మంది విద్యార్థులు మెడిసిన్ కోసం రష్యానో, యుక్రెయినో వేరే వేరే దేశాలకు వెళ్తున్నారు, వేరే దేశాల్లో చదువుకుంటారు వెళ్తున్నారు. విద్యార్థులకు బాగుండాలి, విద్యలు ఎక్కడా కూడా ఆ బ్రెయిన్ డ్రైన్
థీరీ ప్రకారం బ్రెయిన్ డ్రైన్గా వాళ్ళ మేధస్సుని బయటికి ఇవ్వకూడదు. వాళ్ళందరికీ కూడా మనమే వైద్య వృత్తిని ఇక్కడే అభ్యసించడానికి ఏర్పాటు చేయాలని చెప్పి ఎక్కడా లేని విధంగా 17 మెడికల్ కళాశాలలు తీసుకొస్తే ఈరోజు ఈ ప్రభుత్వం ఆ మెడికల్ కళాశాలని ఎక్కడ కంటిన్యూ చేస్తే జగన్ గారికి పేరు వస్తుందనో, జగన్ గారి ప్రభుత్వంలో ఇనిషియేట్ చేసిన అతి గొప్ప కార్యక్రమం ఇది తరతరాలుగా ఈ కార్యక్రమం పేరు నిలబడుతుందని చెప్పి ఉద్దేశంతో దుర్బుద్ధితోటి ఈరోజు ఎక్కడా కూడా మెడికల్ కళాశాలని కట్టనకుండా చేస్తున్నారు. ఒక్కసారి ఎంత ఘోరంగా ఉన్నారంటే పులివెందుల్లో మెడికల్ కళాశాలకు 50 సీట్లు మనకు వచ్చి ఉంటే ఆ 50 మెడికల్ సీట్లు మాకు వద్దని చెప్పి రాసిన సాక్షాత్తు ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారండి? చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా పాడేరు మెడికల్ కాలేజ్, ఏ మెడికల్ కాలేజీ కూడా ముందుకు వెళ్లకుండా ఇప్పుడున్న పద్ధతిని తీసేసి ప్రైవేటు పరం చేయాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఆ ఆలోచనకి మేము దాన్ని బహిష్కరిస్తూ ఈరోజు శాసనమండలి నుంచి ఈ విషయం మీద ఈ మెడికల్ కళాశాలని పీవీపీ మోడల్లో వెళ్ళవద్దని చెప్పి ఉద్దేశంతో ఈరోజు వాకౌట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.